ఇదిగో తీసుకో. ఏం కావాలండి? కేజీ చింతపండు, కేజీ టమాటా, కేజీ చక్కెర. కేజీ చింతపండు, కేజీ టమాటో, తీసుకోండి. అమ్మ ఇదిగో తీసుకో. అమ్మ టిఫిన్ ఏం తెమ్మంటావు? ఇడ్లీ, దోశ, వడ. ఎలా తీసుకొని రావాలి? మరి ఇస్తా లేవే. మరి టీ ఎలా తీసుకొని వాడు రావాలి? ప్యాక్ చేసి ఇస్తా లేవే, వెళ్ళు. ఏం కావాలండి? ఇడ్లీ, దోశ, వడ, టీ. దోశ, వడ, టీ. అమ్మ చికెన్ తేవాలా చేపలా? నీకేమో చేపలు ఇష్టం, మీ నాన్నకేమో చికెన్ ఇష్టం. అంటే అరకేజీ చోపున తీసుకురా. అరే అరే ఆగు, ఇంటికి చుట్టాలు వస్తున్నారు. కూల్ డ్రింక్స్, కుర్కురేలు అవన్నీ తీసుకురా. అరే అరే మర్చిపోయా వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకురా. వాడిని తీసుకో కానీ. అమ్మ అన్నీ ఒకేసారి చెప్పొచ్చుగా, ఎన్నిసార్లు తిరగాలి? అట్లనే పాలు, పెరుగు అన్నీ కూడా తీసుకురా. ఏం కావాలండి? పాలు, గ్యాస్లు, పప్పు పొడి ఇవ్వండి. పాలు, వక్కు పొడి, గ్లాసులు తీసుకోండి. అమ్మ ఇదిగో తీసుకో. ఇవన్నీ బయట పడేసిరా. ఈరోజు ఇవన్నీ మనం వాడినవేనా? ఒక మన ఇంట్లోనే ఇంత ప్లాస్టిక్ అయితే ఒక ఊర్లో, ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఇంకా ఎంత ప్లాస్టిక్. ఇదంతా చేరి ఏమవుతాయో ఏమో. ఇలా అవుతాయి. ఎవరిలో ఎక్కడి నుంచి వచ్చా? నువ్వు రమ్మన్నా వచ్చా. కనబచ్చర్లే భూతం, ప్లాస్టిక్ భూతం. మీరు నన్ను తింటుంటే నేను మిమ్మల్ని తినలేనా? మతంనే మాట్లాడుతున్నావా? మేము నిన్ను తినడం ఏంటి? నాకు నచ్చింది, మీకే వివేకం లేకుండా టిఫిన్, చాయ్ ప్లాస్టిక్ కప్పులలో తింటున్నారు, తాగుతున్నారు. నువ్వు పొద్దున టిఫిన్ ప్లాస్టిక్ కప్పులో తిన్నావా లేదా? తిన్నా. చాయ్ తాగావా లేదా? తాగా. అందులో నేను కరిగేనా? మీ జబ్బుల కారణం నేనే. అంటే మా జబ్బులకి కారణం నువ్వేనా? నీ వల్లే మాకు జబ్బులు వస్తున్నాయా? నేను పాతేస్తా. నన్ను పాటేస్తే భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. నిన్ను కాల్ చేస్తా. నన్ను కాల్చేస్తే గాలిలో కాలుష్యంగా మారి మళ్ళీ మీ ఊపిరితిత్తులో చేరి క్యాన్సర్ను కలగజేస్తా. నిన్ను గోదావరిలో కలిపేస్తా. నన్ను గోదావరిలో కలిపేస్తే మళ్ళీ ఆహారం, నీటి ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మిమ్మల్ని చేరి కబలిస్తా. ఏం చేయాలి దేవుడా? ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించు, ప్లాస్టిక్ నిషేధించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా గుడ్డ సంచి ఇంకానే తీసుకెళ్ళు. నువ్వు బాగుండి మీ తరాలను బాగుపరచు. నన్ను క్షమించండి గురూజీ. ఏం కావాలో కోరుకో నాయనా. మళ్ళీ నువ్వు కలగకుండా ప్లాస్టిక్ ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞానాన్ని ఇవ్వండి. ఇదిగో తీసుకో. ఇదేంటి? గుడ్డ సంచి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది వెనకాల తీసుకువెళ్ళు. ప్లాస్టిక్ ని నిషేధించు. ధన్యవాదాలు గురూజీ. ఏం కావాలో కోరుకో నాయనా. అడిగిన కదా.
ప్లాస్టిక్ని వాడకుండా మళ్ళీ కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. ఇది తీసుకో. ఏదేంటి? గుడ్డ సంచి. దీంతో ఏం చేయాలి? భగవంతు. ధన్యవాదాలు గురించి. సర్వే జనా సుఖినో భవంతు.